కాపే తాపు తాపే కాపు కాపు లేని ఊరు కల్లా అరబౌడ కాపు పుట్టాలి కలియోగ బతకాలి కాపు వలం బట్టి పొలం దున్ని మట్టి మానడు ఓసింట్లో పుట్టడు పోయి ఆల మామలార పుట్టడుతోటి కాపు పురజనుల జానవంత ఉన్నవి కొల్లాపురి పట్టం కట్టినాక నా ఆరుగురు అన్నలు అరకగట్టి మెరక దున్ని 1000 గుంటుకులు వటవంటి మనిగా లెక్కలేని నాగర్లతోటి పంటలు పండించి రాసులు రజనాలు కుప్ప పోసినాడు వేడి నాదం కొడతాము నాదమి మరి మీరే అత్తరో మీ జవాన్లు దోల్తారో పండిన పంటలకెళ్ళి మాత్రము సగము కళ్యాణం పంపి సగం కొల్లాపురిలో పట్టించుకుంటాం అప్పుదేరదాకా సగం మీకు సగం మాకు చేసిన కట్టమని చెప్పి ఆనాడు రాగిదత్రం మీద రారాజు మల్లయ్య కళ్యాణం లోపల కలింగాపురి పట్టం లోపల మేనమామలకు రాసిచ్చిండాట ఢిల్లీకి రాజులు కళ్యాణానికి దేశాయిలు కలగంగ రాజులు కళ్ళ చూసి ఏమంటున్నారు వరే ఎప్పుడైనా ఉగాది పోయినాక మరి గరియల లోపల మనకు మాత్రం గాసం పంపేటోళ్ళు ఈ అల్ల మల్లయ్య మర్చిపోయిండా ఏమిరా గుర్తు చేయాలని చెప్పి బట్టూరు రాజుతోటి పరమనవ రాసిండ్రు వెనక ఏనుగలు గుర్రాలు బండ్లు భవంతులు బలగవంత వెనక ఎత్తున్నాయి ఏనుగురు వాళ్ళు ఉత్తరం పట్టుకున్నారే కచ్చపెచ్చ తురకలు కలవాడ రాడు బట్టోడు ఉత్తరం పట్టుకొని అక్కడికి వెళ్ళి కొల్లాపురి పట్టవు గానాడైతే ఏం రాట ఊరు బందుకేమో బండ్లు ఆగిపోయినాయి ఎక్కడోళ్ళక్కడ అక్కడ మాత్రం అటువంటి మనగా జవాన్లందరూ అక్కడ ఉన్నారు 7 కూడే కాళ్ళు సోకుదారులు బరిసెలు పట్టుకొని బల్లాలు కట్టుకొని ఎక్కడికి కచ్చేరు కాడికి వచ్చిర్రు రాజు మళ్ళీ కూర్చున్న శివాసనాన్ని నా పరిత చూసుకొని ముడి కింద వేసుకొని కూర్చున్నారు కాపోళ్ళు అంక సుట్టలు తొప్ప కొట్టుకుంటా కచేరి మీద ఊతుతున్నారు గుప్ప గుప్ప పొగలేస్తున్నది వచ్చిన జవాన్లు కళ్ళ చూసి ఏమంటున్నారు అరే ఏకే ఆయరే ఓకే ఆయరే ఇనుకో నహరే ఉనుకో నహరే అని చెప్పి వాళ్ళేవో బటవంటి కలింగాపురి పట్టము కళ్యాణ దేశము మహారాష్ట్ర మరి అట కొంటి మనగా వాళ్ళ భాష వీళ్ళకు రాదు వీళ్ళ భాష వాళ్ళకు రాదు వీళ్ళు ఎవరు కావచ్చు అని చెప్పి అటువంటి మరి వచ్చిన జవాన్లు ఏం చేసిర్రు అందరాలు వందనాలు మేము రామంటున్నారు అవురా నువ్వు రమ్మన్నావురా నేను రమ్మలేదురా నీవేమో రావు అన్నది అంటుండు మళ్ళీ అడిగాక ఏమంటుండు నా మద్దట నీ మద్దట అవురా మనం మద్దతు కూర్చున్నావురా కాబట్టి ఆడి ఈడు ఎవడో గాని సూతి వారి పరిసర పట్టుకొని వచ్చిర్రు వెనకట మన పెద్దలు ఏమంటో చెప్పిర్రు పగడి దొంగలు వస్తారన్నారు వారి పగడి దొంగలు అంటే గీలే కావచ్చురా రావు అంటున్నారు నా మత్తి నీ మత్తి ఎంచుతున్నారు వారి పగడి దొంగలు వచ్చిండ్రా ఈ పగడి దొంగలు ఊరు దోసుకపోతారు పట్టావురా పగడి దొంగ సలామాలి కట్టున్నారు ఛాయలు అంటే అగదూతున్నావురా వాడేమో క్యా అంటున్నాడు మాక తలకాయన గొర్రె తలకాయన అని వచ్చిన జవాన్లను బట్టలతోటి కొడతా ఉన్నారా ఏడుగురు జవాన్లు చూసి ఏమనుకుంటున్నారు కచ్చిరంత పొద్దులైంది సిల్కలు తాయిలాలు ఎక్కడెక్కడ సిసివేసినట్టు ఉన్నాయి అద్దాలన్నీ నా కాదు బొమ్మలు కూలగొట్టిర్రు అద్దాలు కొట్టిర్రు వారి ఇల్లు దొంగలు అని చెప్పి జవాన్లు అనుకుంటున్నారు జవాన్లే దొంగలని కాపోళ్ళు అనుకుంటున్నారు
జవాన్లు చూడు ఏమంటున్నారు వారి వీళ్ళు దొంగలని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళే దొంగలని వీళ్ళు అనుకుంటున్నారు బట్టబడి జవాన్లు చిన్న సీటుకి వచ్చేదానికి 1000 మంది జవాన్లు వచ్చి పేరు కూడా కలుపోయి పక్కడో పట్టు అనేటలకు ఏనాడు బట్టబడి 6 కాపోర్లను బాలపగ్గాలతో దండలేసి కట్టి పోసినట్టు కాపాలను కొట్టుకుంటావా మారు మారు దెబ్బలు ఏనాడు కొడుతున్నారు ఆగో కళ్యాణం నుంచి వచ్చిన జవాన్లు కాపాలను ఉప్పు టంబాల గట్టేసి అక్కడ మాత్రం అటువంటి వరకు ఊరి తీసినట్టు ఊపుకుంటారు చోపుకుంటూ కొడుతున్నారు అక్కడ వాళ్ళని కొట్టని కానీ ఇక్కడున్నాక నీలమ్మ కోనళ్ళు వారుగునారన్ను లోగిళ్ళ మరి ఎట్లా ఉన్నదమ్మా ఓ సెల్లే మన మొగలియల్ల రాజులయ్యిండ్రు మనం రాజులం కావాలి వాళ్ళు దొరలయ్యిండ్రు మనం దొరసాండం కావాలి మరి దొరసాండ పెళ్ళాలంటే దొరలు పెళ్ళాలంటే ఎట్లుండాలి నేను గోసి వీకేసుకుంటున్నానే ఇంట్లో పీడియాలు బద్వాసి కట్టదా అని గోల్చాడి ఆ బద్వాసి కట్టినట్టు మనం గోల్చాడి కట్టుకోవాలి అని చెప్పి 6 కాపులు ఏమి చేస్తున్నారే నీలమ్మ కొడలు అరగోరు నారళ్ళు అటువంటి దుమ్ములు ఎంటికల్లా ఆయన పెట్టి వచ్చిన కానీ అడగవాడు ఉండలేవు ఈకలు లేచినట్టే లేపుతున్నాయి ఆడోళ్ళవి నడుముకు వంటాలం పెడుతుంటే దానికి 3 కిలోలు చాలతలేదా సీరియల్ పారైతే అని చెప్పి తగుతూ పీటలు చక్కలు పెట్టుకొని 6 వాడోళ్ళు మాత్రము ఏనాడు మాత్రము కచేరి కాడికి వదవంతయ్యాలకు వచ్చిన జవాన్లు ఏం చేసేవు 6 కాపల్లో పట్టుకొని కచేరి కాడికి వెళ్ళి రావాలా శ్రీకర్ చింతల్లో చోటు కుమార్ల తీసుకుపోయి శ్రీకర్ చింతలు చోటు కుమార్ల కాపల్లను కట్టేసి నువ్వు దొంగవా లంగవా మల్లరెడ్డి తప్పి ఎక్కడ పెట్టిరు చెప్పు అని మారు చెప్పలు కొడుతున్నారు అరగోరు
ఎవరు లేరు ఇక్కడ మంది లేరు పబ్లిక్ లేరు మన మొగలు లేరు అక్కడెక్కడ ఊరావడానికి ఆగి నత్తున్నది అది నా మొగది గురవేనే అయితే అక్కడ అలికిరి నత్తుంది ఇక మరి అక్కడ పోయి చూద్దాంపా అది ఏమి విగ్రహం అంటావా అయితే ఇక్కడ మంది పట్టరా అని అక్కడ సోర్పు సింతల కాడ చల్లటి నీడ చూసి అక్కడ పంచాలు చెప్తున్నట్టు మన మొగలు ఓహో నిన్న వనమల్లయ్య ఈ కచేరి కాడ కచేరి కాడ ఆటలు ఆడిపోయిపో పాటలు ఆడిపోయిపో ఇవాళ కొత్తగా మన మొగోళ్ళు వచ్చారు కదా కొత్తగా మొగోళ్ళు వస్తే అయితే ఇక్కడ మంది పడతారు మూడంతా ఎర్రటండలు నిలబడతారా అని ఊరావల శ్రీగడి చింతల్లో చోల్పు మరలల్లా ఈత నాతో మరి గడిస్తున్నట్టున్నారు పాట నా భోగములు డ్యాన్సులు చేస్తున్నట్టున్నారు సింధులు ఆటలు ఆడుతున్నారు బుర్ర కథోళ్ళేమో బటబడి బుడిగలు కొడుతున్నారు అని కథోళ్ళేమో రామ కథలు చెబుతున్నట్టున్నారు ఆడికెళ్ళి ఆడోళ్ళే అమ్మా మూడు దాటి రుచి ఇక్కడ చింతలు మర్ర కాడికి వచ్చేటాలకు ఊళ్ళున్న పదవారంతా చుట్టూరుగా నిలబడ్డారు అటువంటి వరకు వాళ్ళని ఒప్పుకుంటూ తోపుకుంటూ కొడుతున్నారు తోపుకుంటూ కొట్టేటళ్ళకు అందులో ఆవిడే నీ మొగంది ఈ నా మొగంది నీ మొగంది కాదు నీ మొగడికి అసలు మా మొగలికే బాగా దొరుకుతురా ఏ కాదే తొమ్మరోళ్ళు కడేస్తారు అటు ఇటు ఊగుతున్నారు పిల్లవరాలు పడుతున్నాయి అని చెప్పి ఆడవాళ్ళు అనుకుంటా దగ్గరికి వచ్చి మెల్లగా 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 చీకటి చింతల కాడికి వచ్చిరా చీకటి చింతల కాడికి వచ్చేటాలకు ఆడవాళ్ళు అక్కడ చూసి ఊడోళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ తోపించటాలకు అటువంటి మొగోళ్ళు ఒప్పుకుంటూ కొట్టంగా దగ్గరికి వచ్చేరు అంటర్తో కొట్టాడు బాబు అయ్యో నీ పెద్ద ఉండబోయారు లంచ కొడుక చచ్చిపోతారా నన్ను కొట్టకురా అని వాళ్ళు అంటున్నారు ఆడటాలకు అటువంటి మనగా పెద్దలు అని లెక్కించింది వచ్చేది చూసింది అక్క నీ దోమరోళ్ళు కాదు నన్ను కాదే రాములు ఊగేట ఆయనే మీ ఆయనే కదా మా ఆయన అన్నట్టు మరి గిట్టు ఊగేట ఆయన మా ఆయనే చిన్నవాళ్ళు మరి ఇగో నడుమ ఊగేట ఆయన చూడే రెడ్డి వాళ్ళు రెండు ఎత్తరెడ్డి నాగరెడ్డి అందరు నా మరమగోళ్ళని కొడుతుండ్రే అవ్వో నాయవ్వా ఎక్కడి నుంచో పగటి దొంగలు వచ్చి బంధు వాసిముండ కొడుకులు మన మగోళ్ళు రాజులని ఎరకలేక వాళ్ళను కూతులకు తాళ్ళు కట్టి ఊర్లు పెట్టి కొడుతున్నారని చెప్పి పెద్దది కొన్ని లక్కి చూడు అది కయ్యక్కయ్యోలే వాళ్ళను మారు కొడుతున్నారు ఏ కోనే ఓ కోనే చెప్పి అరే అంటారు పెద్దోడు మోటార్ రేటు అమ్మతో మాకే లేదురా అదో వాళ్ళు చెబితేనే వచ్చినవు అగో అంతా చేసింది వాళ్ళే ఆడవాళ్ళని చూపుతున్నారు పెద్దది వందలకి ఆ పొరకలు బట్టి కొడతా ఉంటే వాడి చెప్పలు మరిగిపోతున్నాయి ఆడ పెద్దోడు మోటార్ రేటు చూసి మాకేదేరక లేదురా అక్క తోర్రాగో ఎంత చేసింది కదేరా అంటున్నారు ఉరికచ్చి ఉన్నలక్కి పట్టిరా
వాళ్ళ భాష మనకు అత్తలేదు, మన భాష వాళ్ళకి అత్తలేదు. ఓ చెల్లె అన్నారు నల్లగిట్ట రాగాళ్ళు నాయకరి మన మర్రి మల్లయ్య వేడు మల్లయ్యకు అడబట్టి వరిగా మీరు వార్త చెప్పి తీసుకురారా. చెప్పి కాల్సాగి చేసి దేల్సాగి చెప్పి చెప్పడం పోయి మన మరిది మళ్ళీ చెప్తేనే మనం మొత్తం లేకపోతే లేదంటే వాళ్ళకి 5 అటుపోతాడు. పెద్దోడు మాట ఆల్రెడీ నాట ఏమనుకుంటున్నాడు రెడ్డి ఒరి తమ్ములారా రాజరికం అంటే గిట్లనే ఉంటది కావచ్చురా. రాజరికం చేస్తే వడవంటి వడిగా రంగెక్కున్నాడు. రాజరికం చేసే వాళ్ళు రాళ్ళు మోసింది అయ్యవని పెద్దలు అన్నారా. మన తమ్ముడు మల్లయ్యను మన ఆరుగురు కొట్టే దెబ్బలు రోజు గిట్టనే ఒక్కోని కొడుతుండచ్చురా. తమ్ములారా అయితే నిన్న మన ఆరుగురు కొట్టే దెబ్బలు ఒక్కటే పడ్డారా. అయితే ఎందుకే అన్నారు రాజరికం చేసే వాళ్ళు రాళ్ళు మోసింది భయం కక్కడ తిని సప్పుడు లెక్కవన్నది. ఈ దెబ్బలోని మన తమ్ముడు ఎట్లా పడ్డాడో ఎట్లా మోసాడో రా. ఎట్లా మోసిండో తమ్ముడా మల్లయ్య నిన్నవన్న నువ్వు ఇన్ని దెబ్బలు ఎట్లా మోసినవు రాని పెద్దోడు మోటారెడ్డి ఎండి కాపు ఎడుతున్నాడట. అటువంటి మనగా 6 ఆడోళ్ళు ఎక్కడ పోతున్నారు. నల్లకిట్ట రాగళ్ళకు నయముతోటి ఊరికి వస్తున్నారమ్మా. అటువంటి ఆడోళ్ళ రాకట ఎవరు చూసిర్రు. చంద్రపురి రాగాలు చదివి తుడుతున్నాడు, కుక్కో రాగాలు కుదిరించి తుడుతున్నాడు. పెద్ద పుల్ల పిలిచిండు, అటువంటి పేరైన ఎట్లా చేసిండు. పెద్ద పుల్ల పిలిచిండు, పేరైన ఎట్లా చేసిండు. గుడ్డేరులేమో గుంపులు కొడుతున్నాయి, నక్కలు రాగాలు తీస్తున్నాయి, వండంగలు సూతులు పడుతున్నాయి, కోతులు నలిలేరుతున్నాయి.